19వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచుననియు నేను ఎరుగుతును. నేను చదువుతున్నాను, ఇప్పుడు మీరు చూడండి. అయితే నా విమోచకుడు ఎవరు? సజీవుడు. తర్వాత ఆయన భూమి మీద నిలుచును అనియు నేను ఎరుగుదును. నాతో పాటు ఈ మాట చెప్పండి. తండ్రి యేసయ్యా, మీరు సజీవులు. తండ్రి యేసయ్యా, మీరు సజీవులు, ఇప్పటికీ సజీవులు, ఎప్పటికీ సజీవులు. హల్లెలూయా. హల్లెలూయా ఎలా చెప్పాలి? రెండు చేతులు పైకెత్తి నోరు తెరిచి మనసారా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాక మునుపే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన ఒక భక్తుడు పలికిన ప్రవచనం ఏమిటి అంటే, నా విమోచకుడు సజీవుడు. ఇది ఎవరు అంటున్నారు? యోబు గారు అంటున్నారు. యోబు గారు అన్న సమయంలో యేసయ్య ఆ టైంలో మానవునిగా పుట్టాడా? పుట్ల. యోబు గారు జీవిస్తున్న దినాల్లో ప్రభువైన యేసయ్య మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడా? రాలా. కానీ యోబు అంటున్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు, నేను వెంబడిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే విమోచకుడు, అలాగే సజీవుడు. కొట్టండి చప్పట్లో సరే. స్తోత్రం. విమోచకుడు, సజీవుడు. వినండి, విమోచకుడు అనగా ప్రాణమును, విమోచకుడు అనగా మన కొరకు ప్రాణాన్ని దారపోసి మన పాపాన్ని విడిపించిన వారు విమోచకుడు. సజీవుడు అనగా మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వారు సజీవుడు. నేను మళ్ళా చెప్తున్నాను. విమోచకుడు అనగా మనందరి కొరకు రక్తాన్ని దారపోసి ప్రాణాన్ని పెట్టి మరణించిన దేవుడు విమోచకుడు. మనందరి నిమిత్తం ప్రాణాన్ని పెట్టిన ఆ దేవుడు మరణించి మూడో దినాన్ని తిరిగి లేచి ఎలా కనబడ్డాడు ఈ ప్రపంచానికి? సజీవుడిగా కనబడ్డాడు. విమోచకుడు ఎవరు? సజీవుడు ఎవరంటే రెండు యేసుక్రీస్తు వారే. రక్షకుడు ఆయనే, విమోచకుడు ఆయనే, సజీవుడు ఆయనే, సర్వశక్తిమంతుడు ఆయనే. అదే యోబు మరలా ఇంకొక చోట అదే యోబు గ్రంథంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటను కూడా నేను మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, యోబు గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం చదవండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 13వ అధ్యాయంలో సెకండ్ లైన్ చదవండి. దేవుడు నరుల శక్తికి మించిన వాడు. ఒకసారి స్తోత్రం చదువుదామండి. హల్లెలూయా. ఇటు ఆడపిల్లల వైపు నుండి నాకు హల్లెలూయా అనే శబ్దం వినపడుతుంది, మగపిల్లల వైపు నుండి నాకు హల్లెలూయా శబ్దం వినపడతలా. రెండు వైపుల నుండి నాకు హల్లెలూయా శబ్దం వినపడాలి. హల్లెలూయా. ఇది నాకు కావాల్సింది. ఇది అసలు హిందువుల పండగలు వస్తే బహుగా ఆనందిస్తారు, ముస్లింల పండగ వచ్చినా బహుగా ఆనందిస్తారు. అసలు ప్రపంచంలో నిజమైన పండుగలు రెండే రెండు. ఒకటి క్రీస్తు పుట్టుక, ఒకటి క్రీస్తు పునరుద్ధానం. ఈ రెండే రెండు నిజమైన పండుగలు. ఎంత ఆనందించాలి. ఒక్కొక్కరు ముఖాలు ఎలా ఉన్నాయంటే మాడిపోయిన పెసరట్టు ముఖంగా, ఏమండి, మాడిపోయిన పెసరట్టు ముఖాల్లా కనబడుతున్నాయి.
మీ ముఖాలు ఎంత తేజస్సుగా ఉంటాయో మీ ముఖాలు చూసే కదా నేను వాక్యం చెప్పాలి. మీరు తేజస్సుగా నింపబడాలి, మాడిపోయిన ముఖాల్లో కనపడకూడదు. ఒకసారి తేజస్సుతో నింపబడిన ముఖాలతో నింపబడిన మనం అందరం స్తోత్రం చూద్దామా నవ్వుతూ? హల్లెలూయా, హల్లెలూయా. వినండి, విమోచకుడు ఆయనే, సజీవుడు ఆయనే. మూడవదిగా యోబు అంటున్నాడు, దేవుడు నరుల శక్తికి మించినవాడు. ఏందంట? నరుల శక్తికి మించినవాడు. అంటే మానవుని శక్తికి మించినవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడు. ఆయన అసమానుడు. అసమానుడు అనగా అర్థం ఏంటంటే ఆయనతో సమమైన వారు ఎవరు లేరు. నరుల శక్తికి మించినవాడు. ఆయన బాహుబలం ముందు ఎవరు నిలవరు. ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు. నేను వాక్యం చెప్తున్నప్పుడు మీరు వాక్యం వైపు చూస్తూ వినండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భూమి మీద ఎవరు పుట్టినా ఎంతో కొంతకాలం బ్రతుకుతారు. ఆ తర్వాత మరణం దగ్గర తలవంచాల్సిందే, మరణిస్తారు. ఆ తర్వాత సమాధి చేస్తారు, కానీ వాళ్ళు తిరిగి లేవరు. ప్రపంచంలో ఎంతోమంది రాజులు రాజ్యాలను జయించారు. ప్రపంచంలో ఎంతోమంది రాజులు జీవించారు. ద గ్రేట్ అలెగ్జాండర్ కొన్ని ఏళ్ల కిందట ఈ ప్రపంచంలో ఆయన కూడా పుట్టాడు. ఆయన ఎప్పుడు పుట్టాడు అని అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు జీవించిన దినాల్లోనే పుట్టాడు. ఆయన ఎన్నాళ్ళు జీవించాడంటే సరిగ్గా చరిత్ర ఆధారం చేసుకొని చెప్తే ఆయన కూడా 33.5 సంవత్సరాలు జీవించాడు. ప్రభు అని యేసుక్రీస్తు వారు కూడా 33.5 సంవత్సరాలు జీవించాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ కూడా 33.5 years జీవించాడు. అయితే ద గ్రేట్ అలెగ్జాండర్ ఆయన భూమి మీద జీవించిన దినాల్లో రాజ్యాలు అన్నిటినీ జయించాడు. ఆయన యుద్ధమాడిన రాజ్యాల మీద జయ జీవితమే చూశాడు. అయితే ఒక్కదాన్ని మాత్రం జయించలేకపోయాడు. ఒక దోమ ఆయన కుట్టింది, ఒక దోమ. ఆ దోమే డెంగ్యూ దోమ కుట్టినప్పుడు వారం రోజులు అయ్యేసరికల్లా జ్వరంతో పాటు హెవీ ఫీవర్ రావటం. ఆ రోజుల్లో డెంగ్యూకి ట్రీట్మెంట్ మెడిసిన్ కనిపెట్టలేదు, ప్లేట్లెట్స్ పడిపోవటం. ద గ్రేట్ అలెగ్జాండర్ 10 రోజులు వచ్చేసరికల్లా మంచానికి పరిమితం అయిపోయాడు. అతని బ్రతుకు అతనికి అర్థమవుతుంది. ఎన్నో రాజ్యాలను జయించిన ద గ్రేట్ అలెగ్జాండర్కి అర్థమవుతుంది, నేను ఈ దోమను జయించలేకపోయానే, ఈ రోగాన్ని జయించలేకపోయానే, ఈ వ్యాధిని జయించలేకపోయానే, బహుభయంకరమైన విషపూర్వకమైన వ్యాధి నా శరీరంలోకి వచ్చేసిందే, నేను చనిపోయేటట్టున్నానని అనుకున్న గ్రేట్ అలెగ్జాండర్, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి తన వారితో చెప్తున్నాడు, నేను చనిపోయేటప్పుడు సమాధి పెట్టులో పెడతారు కదా, నా 2 చేతులు బయటకు వచ్చేటట్టు పెట్టండి అంటున్నాడు. రెండోదిగా, నేను చనిపోయేటప్పుడు నేను ఎంత ధనమైతే నేను సంపాదించానో, అది బంగారం కావచ్చు, అవి ఎంతో డబ్బు కావచ్చు, నాణ్యములు కావచ్చు, అవన్నీ కూడా రోడ్డు మీద చల్లండి అన్నాడు. రోడ్డు మీద చల్లండి అన్నాడు. అలాగే ఆయన చనిపోయాడు. ఆయన సమాధి పెట్టి చేయించారు. ఒక చెయ్యి బయటకు వచ్చేటట్టుగా, మరో చెయ్యి బయటకు వచ్చేటట్టుగా పెట్టి ఆయన సమాధిని తీసుకొని వెళ్తూ ఉండగా దారి పొడుగున డబ్బును మరి వెదజల్లుతున్నారు, ఆయన సంపాదించిన డబ్బును. ఇవి దేనికి అని ఆయన మరణ దశలో ఉన్నప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆయన్ని అడుగుతున్నారు, ఇవి దేనికయ్యా, ఇవి దేనికి రాజా అని అంటే ఆయన చెప్తాడు, గ్రేట్ అలెగ్జాండర్, నాకు అర్థమైంది నా జీవితం ఏంటో. నేను ఎంతో ధనాన్ని సంపాదించాను, నేను ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించాను, కానీ నేను చనిపోయేటప్పుడు ఆ పేరును, ఆ ప్రఖ్యాతిని, ఆ ధనాన్ని, ఆ పేరును, ఆ ఘనతను అన్నీ కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నా తల్లి గర్భంలో నుండి నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతున్నాను. అందుకనే ఈ ఖాళీ చేతులు. అయితే డబ్బులు నేను వెదజాలమన్నాను కదా, దాని అర్థం ఎందుకని అంటే నేను సంపాదించినవన్నీ కూడా నా వెంట పెట్టుకొని నేను పోను, అవన్నీ ఇక్కడే మిగిల్చి పోవటమే, ఇక్కడే మిగిల్చిపోవటమే. నేను ఎలా దిగంబరుడుగా వచ్చానో అలా దిగంబరుడికి వెళ్ళిపోతున్నాను. నా జీవితంలో అసలు ఓటమే ఎరగలేదు, కానీ నేను ఓడిపోయిన వ్యక్తిని అని చెప్పి ఆయన సమాధి ఆ విధంగా చేయించుకున్నాడు. అయితే గమనించండి, ద గ్రేట్ అలెగ్జాండర్ ఒక రోజున చనిపోయాడు, సమాధిలోనే ఉండిపోయాడు. ఆయన ఎముకలు ఆ విధంగా ఉండిపోయాయి, ఆయన దేహం లేదు. అయితే ఎంతోమంది రాజులు, ఎంతోమంది గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కూడా చనిపోయారు, సమాధిలోనే ఉన్నారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న పూజార్హుడు,
మనం సేవిస్తున్నటువంటి నిజమైన లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ద గ్రేట్ అలెగ్జాండర్ జీవించిన దినాల్లోనే ఆయన జీవించాడు. యేసుక్రీస్తు వారు కూడా సరిగ్గా 33.5 ఏళ్ల వయసు కాలంలో కలవరి కొండ మీద ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. అయితే ఆశ్చర్యకరంగా 3వ రోజున ఆయన సమాధి ఏమైంది? అడ్డుగా ఉన్న రాయి దొర్లింపబడింది. ఆయన సమాధిలో నుండి లేచాడు. ఆయన సమాధి, యేసయ్య సమాధి నేటికి కూడా ఖాళీగానే ఉన్నది. కొట్టండి చప్పట్లో ఒకసారి. దేవునికి ఒకసారి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అందరి సమాధులు మూసి ఉంటే యేసయ్య సమాధి ఎలా ఉంది? తెరిచుంది. చరిత్రలో యేసయ్య గురించి మనం తెలుసుకుంటే 3 విషయాలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చరిత్రలో యేసయ్య గురించి మనం తెలుసుకుంటే 3 విషయాలు. ఒకటి పశువుల పాక, రెండోది గొల్గతా కొండ మీద సిలువ, మూడోది ఆయన్ను దాచిపెట్టిన సమాధి. ఒకటి పశువుల పాక, ఆయన జన్మించిన స్థలం. రెండోది గొల్గతా కొండ, ఆయన సిలువేసిన ప్రదేశం. మూడోదిగా ఆయన దాచిపెట్టిన స్థలం సమాధి. సమాధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. సమాధి తెరవబడి ఉండకపోతే ఆయన సజీవుడని సమాజానికి తెలిసేదా? తెలియసేది కాదు. ఆయన సజీవుడని ఆయన పుట్టక మునిపే, కొన్ని వందల వేల సంవత్సరాలకు మునిపే యోబు గారు మాట్లాడుతున్నాడు. యోబు గారికి ఎవరు చెప్పారు? యోబు గారికి ఎలా తెలుసు? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు వస్తారని ప్రవచనాల్లో రాసి పెట్టినట్లుగానే ఆయన వచ్చాడు. ఆ మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. లేఖనముల అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. చదవమ్మా. సమాధి చేయబడిను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడిను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఒకసారి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏందంట? లేఖనముల ప్రకారం ఆయన ఏమయ్యాడు? క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు. ఆ తర్వాత ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున ఏమయ్యాడు? సమాధి నుండి, మీరు చెప్పాలి ఇప్పుడు, సమాధి నుండి లేపబడెను. సమాధి నుండి లేపబడెను. ఆయన సమాధి నుండి లేపబడిన తర్వాత ఆయన కనిపించిన వారు ఎవరంటే, ఇదిగో కేఫాకును, తర్వాత 12 కనబడెను. కనబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు అని యేసయ్య నేను సమాధి చేయబడతాను, తిరిగి నేను సమాధిలో నుండి లేస్తానని ఆయన ముందుగా చెప్పాడా? లేకపోతే చెప్పకుండానే ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడా? చెప్పాడు. నేను ఇట్లా మరణానికి అప్పగించబడతానని ఆయన చెప్పాడా? లేకపోతే చెప్పకుండానే అకస్మాత్తుగా జరిగిపోయిందా? చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు చెప్పకుండా ఏ పని చేయలే. ఆయన చెప్పాడంటే ఆయన చేశాడు, ఆయన చేస్తాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కొన్ని మాటలు నేను మీకు 3 మాటలు ఈ రోజున, ఈ ఈస్టర్ రోజున మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నమ్మిన వాళ్ళందరము, వాక్యం వినటానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళందరము కూడా దేవునికి ఒకసారి మనం స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి నుండి చదవండి. ఆదివారము తెల్లవారుచుండగా
తాను సిద్ధపరచబడిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి ఎద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమియో తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. వినండి, చూడండి, తలలెత్తి వాక్యం వైపు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టిన సమయంలో ఆయనకంటూ కనీసం స్థలం ఉందా? చెప్పాలి. ఏ స్థలంలో ఆయన జన్మించాడు? పశువుల శాల, పశువుల పాక, పశువుల తొట్టి, పొత్తుగొడ్డలతో పరుండి పెట్టి చేశారు. తర్వాత ఆయన మరణానికి సమీపించినటువంటి టైంలో శిలువ మీద వేలాడటానికి కూడా గమనించండి. ఆయన వేలాడింది ఆయన శిలువ మీద లేకపోతే బరబ్బా శిలువ మీద? బరబ్బా శిలువ మీద. చూడండి, పశువుల పాక ఆయనది కాదు, శిలువ ఆయనది కాదు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన సమాధి చేయాలి కదా, కనీసం సమాధి అంటూ ఏసైకి ఉందా? సమాధి లేదు. ఏసైని దాచిపెట్టిన సమాధి ఎవరి సమాధి? అది అరమితి అయిన యోసేపు సమాధి. ఈ అరమితి అయిన యోసేపు ధనవంతుడు, బహుధనవంతుడు. ఆయనకు ముందుగానే ఆయనకంటూ ఒక సమాధిని చేసుకున్నాడు. కొంతమంది చూడండి, ధనవంతులు వాళ్ళు భూమి మీద ఉండగానే కొన్ని స్థలాలను కొనేస్తారు, వాళ్ళకంటూ సమాధులు ముందుగానే చేయించుకుంటారు. ఆ రోజుల్లో అరమిత యోసేపు యేసును తెలుసుకున్నాడు, యేసును నమ్మాడు, కానీ రహస్యంగా యేసును ఆరాధించేవాడు. అంటే రహస్యంగా ఎందుకు యేసును ఆరాధించేవాడు? బహిరంగంగా యేసును ఆరాధిస్తే పిలాతు, రోమా సామ్రాజ్యంలో ఉన్నవారు యేసోపును కూడా, అరమిత యేసోపును కూడా ఇబ్బంది పెడతారని ఒక భయంతో, ప్రియమైన దేవుని బిడ్డలారా, బహిరంగంగా యేసును ఆరాధించకపోయినా రహస్యంగా ఆరాధించేవాడు. అంటే ఈ అరమత యేసోపును మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే రహస్య క్రైస్తవుడు. ఎవరు? చెప్పండి. రహస్య క్రైస్తవుడు. ఈ రోజుల్లో కూడా మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రహస్య క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే దేవుణ్ణి ఒకప్పుడు ఎరుగని వారుగా చెప్పబడుతున్న అన్యులు. ఈ అన్యులుగా చెప్పబడుతున్న వీళ్ళకి యేసయ్య ఎవరో తెలుసు, యేసయ్య నిజదేవుడని తెలుసు, కానీ రహస్యంగా యేసును ఆరాధిస్తారు. చర్చిలకు రావాలంటే రాలేరు. ఎందుకనంటే ఇదిగో యేసును ఆరాధిస్తే, దేవుని మందిరానికి వస్తే ఇదిగో నా వారు నాకు అడ్డుగా ఉంటారు, నా బంధువులు నాకు అడ్డుగా ఉంటారు అని బహిరంగంగా యేసును ఆరాధించకుండా ఇంటిలో యేసును ఆరాధిస్తూ ఉంటారు. సేవకుని పిలుచుకొని ఇంటిలోనే ప్రార్థన చేయించుకుంటుంటారు. వీళ్ళందరూ ఎవరంటే రహస్యంగా యేసును ఆరాధించేవారు. అయితే అప్పటి వరకు రహస్యంగా యేసును ఆరాధించిన అరమిత యోసేపు, అప్పటి వరకు రహస్యంగా యేసును వెంబడించిన అరమిత యోసేపు, ఆయన మరణించినటువంటి సమయంలో ఇక రహస్యంగా ఉండాలనుకోలేదు. అరమిత యోసేపు డైరెక్ట్గా పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడు తెలుసా? యేసయ్య దేహం నాకు కావాలి, యేసయ్య దేహం నాకు కావాలి, ఇస్తారా? యేసయ్య దేహం నాకు కావాలి. దేనికి? ఆయనకి సమాధి లేదు, నా కోసం చేయించుకున్న సమాధిని నేను యేసయ్యకి ఇచ్చేస్తాను. కొట్టండి చప్పట్లో, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా కోసం చేయించుకున్న సమాధిని నేను యేసయ్యకి ఇచ్చేస్తా. ఎవరైనా ఇచ్చేస్తారా అండి? ఈ రోజుల్లో పాకెట్ మనీలో ఉన్నటువంటి డబ్బుని తీసుకుని వెళ్ళి ఎవరైనా కావాలని అడిగితే జేబులో డబ్బులు పెట్టుకొని కూడా లేవని చెప్పే సమాజం ఇది. ఆకలితో అల్లాడిపోతున్నటువంటి మనుషులను చూస్తున్నటువంటి సమయంలో ఎవరైనా వచ్చి అమ్మ ఆకలేస్తుందంటే పోరా అని చేదరించుకునే సమాజంలో మనం ఉన్నాం. అయితే యోసేపు ఏమి ఇచ్చేశాడు? యేసయ్య కంటే సమాధి ఇచ్చేశాడు. యేసయ్యకు సమాధి ఇవ్వటానికి అతను సిద్ధపడ్డాడు. అంటే ఆలోచించండి, నేను చనిపోయినా కూడా నాకు సమాధి లేకపోయినా పర్వాలా, కానీ నా యేసయ్యకి ఏముండాలి? సమాధి ఉండాలి. అప్పటి వరకు రహస్యంగా యేసును ఆరాధించినటువంటి ఈ వ్యక్తి ఇక రహస్యంగా ఆరాధించాలనుకోలేదు, బహిరంగంగా బయటకు వచ్చేసాడు. యేసయ్య దేహం నాకు కావాలంటున్నాడు, యేసయ్య కోసం నా సమాధి ఇచ్చేస్తానంటున్నాడు. ఇచ్చేస్తానంటాం కాదండి, ఇచ్చేసాడా లేదా? సామ్యూయల్ ఇచ్చేశాడు, సమాధి ఇచ్చేశాడు. ఈ రోజున, ఈస్టర్ రోజున, ఈ పునరుద్ధాన దినాన నువ్వు నేను కూడా ప్రభువుని ఆరాధిస్తున్నాం కదా, మరి నువ్వేమిస్తావు? యేసయ్య నిన్ను నీ సమాధి అడగట్లా, యేసయ్య నిన్ను
ఇదిగో నీ ఇంట్లో ఉన్నవన్నీ అడగట్ల. యేసయ్య నిన్ను అడుగుతుంది ఏంటో తెలుసా? నీ హృదయం నాకు ఇమ్మో, నీ హృదయంలో నాకు స్థానం ఇమ్మో, నీ జీవితంలో నాకు బ్రతుకు ఇమ్మో. ఇదిగో మనిషి కుమారునికి తల వాల్చుకున్నట్టు ఆయనకు స్థలము లేదని యేసయ్య అంటున్నాడు. పక్షులకు ఏమున్నాయి? గూడులున్నాయి. నక్కలకేమున్నాయి? బొరియలున్నాయి. కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టు ఆయనకు ఒక్క స్థలమైనా లేదు అంటున్నాడు. ఈ రోజున ఈ బేతేలు ప్రార్థన మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనమందరము కూడా ఆ పునరుద్ధానుడైనటువంటి యేసయ్య నిన్ను నన్ను అడుగుతుంది ఏంటో తెలుసా? ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను అడుగుతుంది నీ ఆస్తిపాస్తులు కాదు, నేను అడుగుతుంది నీ అంతస్తులు కాదు, నేను అడుగుతున్నది నీ ఇంటిలో ఉన్నటువంటి చోటు కాదు, నేను అడుగుతున్నది నీ హృదయంలో నాకు కోసింత స్థలం. నీ హృదయంలో నాకు కోసింత స్థలం నువ్వు ఇస్తావా? ఇస్తావా అని యేసయ్య అడుగుతున్నాడు. ఇస్తే నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తాడో తెలుసా? పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా ఆయన చేస్తాడు. కొట్టుటప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. ద నెంబర్ 1 మొట్టమొదటి విషయం నేను చెప్పేది ఏంటంటే, ఒక ధనవంతుడైన యోసేపు యేసు కోసం సమాధి చేశాడు. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, లోక 24వ అధ్యాయం మీరు నాకు చదివారు కదా, ఆ లోకాలోనే 24వ అధ్యాయంలో గమనించండి. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి. ఒక చిన్న మాట తలలెత్తండి. ఈ రోజుల్లో సమాధులు మనం చూస్తూనే ఉంటాం, చాలా అంగరంగ వైభవంగా అందంగా టైల్స్తో చాలా సుందరంగా చేస్తూ ఉంటారు. అయితే ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు జీవించిన దినాల సమాధులు ఎలా ఉంటాయంటే మనకు కనిపించే సమాధుల్లాగా ఉండవు. ఒక కొండ లోయల్లో లోతుల్లో అగాధములో ఉంటుంది అది. ఆ సమాధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక అడ్డు రాయిగా ఉంటుంది. అడ్డు రాయి, చాలా పెద్ద రాయి. అది సర్కిల్ షేప్లో ఉంటుంది, అది రౌండ్ షేప్లో ఉంటుంది. ఆ రాయిని తీసుకుని వెళ్ళి ఆ సమాధికి అడ్డుగా పెట్టాలంటే కనీసం 1-2 వల్ల కాదు, మినిమం ఒక 10 మంది 15 మంది కలిసి ఆ రాయిని మోసుకొని తీసుకుని వెళ్ళి సమాధి దగ్గర పెట్టాలి. అంత పెద్ద రాయి. ఒకే సమాధిలో ఇద్దరిని దాచిపెడతారు. అంటే ఒక పక్కన ఒక బండలాగా ఉంటుంది, మరో పక్కన ఒక బండలాగా ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే ఒక గుహలాగా ఉంటుంది, ఒక కొండ గుహలాగా ఉంటుంది సమాధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ సమాధి దగ్గరకు ఆదివారం తెల్లవారుచుండగా ఎవరు వచ్చారంట? మొట్టమొదటిగా స్త్రీలు వచ్చారు. స్త్రీలు సమాధుల దగ్గరకు స్త్రీలు వెళ్ళాలంటేనే ఆలోచిస్తారు, సమాధుల దగ్గరకు స్త్రీలు వెళ్ళాలంటేనే భయపడతారు. కానీ ఈ స్త్రీలు భయాన్ని విడిచి, ఏమండి, ఆలోచన విడిచి, సమాజం ఏమనుకున్నా పర్వాలా, ప్రజలు ఏమనుకున్నా పర్వాలా, మేము యేసు దేహాన్ని చూడాలి. రెండో విషయం నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య సమాధిని మేము చూడాలి, యేసయ్య దేహాన్ని మేము చూడాలి. ఆదివారం తెల్లవారుచుండగానే ఆ స్త్రీలందరూ బయలుదేరారు. అయితే గమనించండి, స్త్రీలందరూ బయలుదేరారు, కొంతమంది స్త్రీలు వెళ్ళిపోయారు. కానీ ఒక స్త్రీ మాత్రం వెళ్ళాల, సమాధి తోటలోనే తిరుగుతుంది. సమాధి తోటలోనే తిరుగుతుంది. ఎందుకో తెలుసా? సమాధిరా ఏమైంది? దొర్లింపబడింది, ఓపెన్ అయిపోయింది, చూచింది. యేసు దేహం కనబడలేదు. కానీ యేసయ్య ధరించిన ఆ ప్రశస్తమైనటువంటి తెల్లటి వస్త్రాలు ఆయన చనిపోయినప్పుడు చుట్టారు కదా ఆయనకి, ఆ దేహం మీద ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని యేసయ్య ఏం చేశాడు? ఆయన వస్త్రాన్ని ఆయనే తీసివేసి నీట్గా చుట్టుపెట్టి చక్కగా బండ మీద పెట్టి ఆయన లేచి వెళ్ళాడు. చూచిన మరియా, మగ్దలేనే మరియా, ఏంటి యేసు దేహం లేదు, సమాధిరాయి దొర్లింపబడిందే, ఇక్కడ ఎవరు లేరే అంటే, నా యేసయ్యను ఎవరైనా తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయారా, నాకు కావాలి యేసు దేహం, నాకు కావాలి యేసు దేహం అంటుంది. చూడండి, అర్మిత యేసోపు కూడా పిలాతుని ఏమడిగాడండి? యేసు దేహం నాకు కావాలి. ఇప్పుడు ఈ మరియ కూడా ఏమంటుంది? యేసయ్య దేహం నాకు కావాలి, నేను ఆయన దేహాన్ని ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోతానంటుంది. చూసారా నా ప్రియ దేవుని బిడ్డలారా? మోయగలదా? ఎత్తుకోగలదా? కానీ ఆమె ప్రేమ చూడండి, ఆమె ఆలోచన చూడండి, ఆమె సమర్పణ చూడండి. ఎత్తుకుతుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య, తిరిగి లేచిన యేసయ్య మరియతో మాట్లాడుతున్నాడు.
మరి అని పిలుస్తున్నాడు, మరి అని పిలుస్తున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరియతో మాట్లాడుతున్నాడు. ఇది రెండో మాట అండి. ఈ భూమి మీద మొట్టమొదటిగా యేసయ్య తిరిగి లేచినప్పుడు ఆయన ముఖదర్శనం చూసిన వాళ్ళు ఎవరు? ఒక స్త్రీ. అది చెప్పండి, ఒక స్త్రీ. సమాజంలో స్త్రీకి చాలా ప్రాధాన్యత ఉంది. సంఘంలో స్త్రీకి చాలా ప్రాధాన్యత ఉంది. ఆర్టీసీ బస్సు ఎప్పుడు ఎక్కలేదా? సీట్ల మీద ఏముంటుంది? బస్సు ఎక్కేటప్పుడు మీ సీట్లలో కూర్చునేటప్పుడు స్త్రీలను గౌరవించండి అని అంటారు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా మొదట స్త్రీకే ప్రాధాన్యత, స్త్రీకే ప్రాధాన్యత, స్త్రీకే గౌరవం. పరిశుద్ధ గ్రంథములో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాధాన్యత, ప్రాముఖ్యత, గౌరవం ఎవరికి దక్కేటట్టు చేశాడు? స్త్రీని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ చూసిందండి. నువ్వు యేసువా? నేను యేసునే. ముట్టుకోవాలని చూస్తుంటే మరియా ముట్టుకోవద్దు, నేను ఇప్పుడు మహిమ శరీరంతో ఉన్నాను. అయితే నేను ఏం చేయమంటావు? నువ్వు వెళ్ళి చెప్పు, నేను లేచానని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరియ చూసింది, వెళ్ళి శిష్యులందరికీ చెప్పింది. అప్పుడు శిష్యులు ఎంతమంది అండి? 12 మందా 11 మందా? ఎంతమంది? మరి 12వ వాడు ఏమయ్యాడు? పోయాడా? కరెక్ట్గా చెప్పండి. ఆ 12వ వాడు ఏమయ్యాడు? ఊరేసుకొని చనిపోయాడు. 11 మంది శిష్యులు ఉన్నారు. ఈ 11 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి పరుగున వెళ్ళి, యేసయ్యను నేను చూచాను, ఆయన లేచాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన నేను చూచాను అంటే అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది యేసు లేచాడా, మేము నమ్మమంటే నమ్మమని మరియని ఎగతాళి చేశారు, నమ్మలేదు. వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుని మందిరంలో కూర్చొని వాక్యం ఆలకిస్తున్నావు. నువ్వు నమ్మావా యేసు సజీవుడని? నువ్వు నమ్మావా యేసయ్య లోకరక్షకుడని? నువ్వు నమ్మావా ఆయన తిరిగి లేచిన దేవుడని? నువ్వు నమ్మావా ఆయన పునరుద్ధానుడని? నువ్వు నమ్మావా ఆయనే నిజమైన దేవుడని? నమ్మితే నువ్వేం చేస్తావు? దేవుని మహిమ చూచెదవు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు ఎవరు నమ్మలా. కానీ పేతురు, యోహాను పరుగున పరిగెడతారు, సమాధి దగ్గరకు వస్తారు. వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు సమాధి దగ్గరకు వచ్చి తొంగి చూస్తున్నప్పుడు ఆయన వస్త్రములు ఏమై ఉన్నాయండి? అక్కడ చుట్టబడి ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నా, యేసయ్య తన వస్త్రాన్ని తనే తీసి సమాధిలో నీట్గా చుట్టబెట్టి ఎందుకు వెళ్ళాలి? లేచాడని ఆనవాలు, సూచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఐడెంటిఫికేషన్. ఎవరో యేసయ్య నిజంగా తీసుకుని వెళ్ళిపోతే వస్త్రాలు నీట్గా చుట్టుపెట్టి వెళ్తారా? వెళ్ళరండి. ఆయన లేచాడు, ఆయన సజీవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవదూతలు ఇదిగో ఆ శిష్యులతో మాట్లాడుతున్నారు. మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? సమాధిలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడు. కొట్టండి చప్పట్లో, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూద్దాం ఆ మాట. ఇంకా 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 5వ మాట చదవండి, 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. చదువునానా? ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపుస్తలతో చెప్పిన వారు ఎవరనగా, ఇదిగో చూడండి, మగ్దలైన మరియా, యోహానియ, యాకోబు తల్లి అయిన మరియా, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలను నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళను. ఇక 3వ విషయాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. 3వ విషయం ఏంటంటే 13వ వచనం నుండి చదవండి. ఈ సబ్జెక్ట్ అంతా, ఈ 3వ విషయంలో ఎంఐ మార్గంలో 2 వ్యక్తులు వెళ్తున్నారు. ఆ వ్యక్తుల గురించి టూకీగా చెప్పి ముగిస్తా.
ఇదంతా చెప్పాలంటే ఒక గంట సందేశం అయితే 13వ వచనం నుండి చదవండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎమ్మాయి అని ఒక గ్రామస్తులు, చూడండి, ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెలుచు ఎవరు? ఇద్దరు యవనస్తులు. ముందు చెప్పింది ఎవరి గురించండి? ఒక ధనవంతుడైన యోసేపు. ఇతను ఏం చేశాడు? యేసయ్యకి ఏమి ఇచ్చాడు? సమాధి. తర్వాత యేసయ్యను మొదటిసారిగా చూసింది ఎవరు? మగ్దలైన మరియా. ఒక ధనవంతుడైన యోసేపు గురించి విన్నాం, ఒక మగ్దలైన మరియ గురించి విన్నాం. ఇప్పుడు ఇద్దరు యవనస్తుల గురించి చెప్పి నేను ముగిస్తా. ఏ నోట విన్నా యేసు లేచాడు, యేసు లేచాడు అన్న మాట టాక్ అయిపోయింది. ఆదివారం అంతా కూడా ఆశ్చర్యకరంగా సమాధి నుండి లేవటం ఏంటి? అప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఎవరైనా సమాధి నుండి లేచారా? లేవలా. అసలు సమాధి నుండి ఎవరు లేస్తారు? ఎవరు లేవరో. ఇది అబద్ధం, ఇది నిజం కాదు, ఏదో బూటకం. నిజంగా సమాధిని గెలిచిన వాళ్ళు ఎవరు లేరు కదా అని ఆశ్చర్యంగా అనుకుంటున్నారు. ఈ ఇద్దరు యవనస్తుల్లో కూడా సంభాషణ మొదలైంది. ఏమని? నిజంగా లేచాడా? లేవలేదులే, ఏదో అలా జరిగి ఉండొచ్చులే, ఏదో వాళ్ళు చెప్తున్నారులే, ఏదో భ్రమలే అని వాళ్ళు నమ్మట్లా. చూడండి, ఇటు వాళ్ళలో ఒక సందేహం. ఈ యెరూషలేము మార్గంలో ఉన్న ఈ యవనస్తులు ఈ అమ్మాయి మార్గంలో వెళ్తూ ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. చాలాసార్లు మనలో కూడా చూడండి, ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకో, ఏదైనా ఒక సంఘటన తీసుకుని వచ్చి మనకి చెప్తే కొంతమంది నమ్మేస్తారు, కొంతమంది నమ్మరు. కొంతమంది వారి కళ్ళ ముందు జరిగితేనే నమ్ముతారు. కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, అది నిజమా కాదా, నిజమా కాదా, నిజమా కాదా. ఇప్పుడు ఆ ఇద్దరు యవనస్తులకు ఉన్న ఆలోచన ఏంటంటే నిజమా కాదా. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు సరిచేయాలా అంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? కాస్త పెద్దగా చెప్పాలి. ఎవరి వల్ల? మరియ వచ్చి చెప్పిన నమ్మరాలు, పేతురు వచ్చి చెప్పిన నమ్మరాలు, మిగతా 10 మంది శిష్యులు వచ్చి చెప్పిన నమ్మరాలు. వాళ్ళలో ఉన్నటువంటి ఇప్పుడు అపనమ్మకం పోవాలి, వాళ్ళలో ఉన్న సందేహం పోవాలి, వాళ్ళలో ఉన్నటువంటి అవిశ్వాసం పోవాలంటే ఎవరు రావాలి? యేసయ్య రావాలి. యేసయ్య ఎలా వచ్చాడు వాళ్ళ దగ్గరికి? మారు వేషంగా వచ్చాడు. కొట్టండి చప్పట్లో ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మారు వేషంగా అంటే ఒక మనిషిలా, ఒక మానవుడిలా మారు వేషం వేసుకొని వచ్చాడు ఆయన. మారు వేషం వేసుకొని వచ్చి ఆ ఇద్దరు యవనస్తుల మధ్యలో ఆయన నిలబడి వారితో పాటు మాట్లాడుకుంటూ వచ్చాడు. చూడండి, ఎంత ధన్యులండి వాళ్ళు. ముగింపులోకి వస్తున్నా. ఎంత ధన్యులండి వాళ్ళు. వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నాడు, దారి పొడవునా మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళకు యేసని తెలియలా. ఇంకా లేఖనాలని తీస్తున్నాడు ఆయన. యేసయ్య తన గురించి తనే చెప్తున్నాడు వాళ్ళకి. ఇదిగో లేఖనాల ప్రకారం యేసు క్రీస్తు వారి భూమి మీదకి ఎలా వచ్చాడో, ఎలా మరణించాడో, ఎలా తిరిగి లేచాడో లేఖనాలలో ఉన్న ఆధారాలన్నీ వాళ్ళకి ఎత్తి చూపిస్తున్నాడు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 13వ వచనం దగ్గర నుండి 53 వచనాలు ఉన్నాయి మొత్తం. ఇవి వెళ్ళి చదవండి, మీకు అర్థమైంది. ఇవి వెళ్ళి చదవండి. నేను ఇక జస్ట్ ఒక రెఫరెన్స్లు మీకు చూపించి నేను ముగిస్తాను. చూడండి, 18వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో క్లైప అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడని యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తే ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? 28. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇక కొంత దూరం వెళ్ళున్నట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది, పొద్దుగుంకున్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఎవరు లోపలికి వెళ్ళింది? చెప్పాలి, మీరు కరెక్ట్గా చెప్తే మీరు విన్నట్టే వాక్యం. యేసయ్య ఎవరితో? ఆ ఇద్దరు యవనస్తులతో. మిగతా వాళ్ళు మాట్లాడట్లేదంటే వాక్యం ఎగిరిపోయిందా? ఆ ఇద్దరు యవనస్తులు యేసయ్యని అంట పెట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తే మాకు భోజనం తినాలనిపిస్తుంది, మాకు ఆకలి వస్తుందని అంటే వాళ్ళకి అప్పటి వరకు ఆయన లేఖనాలు పరిశోధించి వాళ్ళకి వాక్యం చెప్పి ఆ తర్వాత ఏం చేశాడంటే రొట్టెని విరిచి వాళ్ళకు ఒక రొట్టె ముక్క
మరొకడికి ఒక రొట్టె ముక్క ఆయన కూడా తిన్నాడు. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నా, యేసయ్య శరీరంతో ఉన్నప్పుడు ఆకలేసిద్ది, ఆహారం అవసరం, తిన్నాడు. ఇప్పుడు మహిమ శరీరంతో ఉన్నాడు, మరి ఇప్పుడు ఆయన రొట్టె ఆహారం తిన్నాడు, మహిమ శరీరానికి ఆహారం అవసరమా? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. మీరు చెప్తే నేను ముగిస్తా. అవసరం లేదు. కానీ మహిమ శరీరం ఆహారం తినగలిగిద్దా? ఎందుకు తినలేదు? మరి యేసయ్య మహిమ శరీరంతో ఉన్నాడు, తినలేదా? ఏంది నేనేది చెప్తా చెప్తున్నారు? యేసయ్య మహిమ శరీరంతో ఉన్నాడు, రొట్టె తిన్నాడా లేదా చెప్పండి. తిన్నాడు. అంటే బాగా వినండి, మహిమ శరీరంతో ఉన్నప్పుడు ఆకలి లేదు, కానీ ఆహారం తినకపోయినా మహిమ శరీరంతో ఉన్న ఆయన ఉంటాడు. కానీ వారి మధ్య ఆయన తిన్నాడు, వారి మధ్య ఆయన తిన్నాడు. పాత నిబంధన కాలంలో అబ్రహాము దగ్గరికి 3 వ్యక్తులు వస్తారు. ఆ 3 వ్యక్తులు వచ్చి ఆహారం తింటారు, దేవదూతలుగా వస్తారు. వచ్చింది ఎవరు? దేవుడు. దేవదూతలుగా వచ్చి వాళ్ళు పెట్టిన ఆహారం తిన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకు ఇద్దరికి ఆహారం పెట్టి ఆయన కూడా తిని ఆయన బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళకి అనిపించిద్ది, మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి మనతో కూర్చొని మనకు ఆహారం పెట్టి మన దారిలో వెళ్తున్నప్పుడు మనతో మాట్లాడే లేఖనాలని పరిశీలించి చెప్పిన ఈ యేసయ్యే కదా మనతో ఉన్నదని వాళ్ళు ఆశ్చర్యపడి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుండె మండించబడినవి అని అంటారు. వాళ్ళు కొట్టండి చప్పట్లో, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యేసయ్యే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మనోనేత్రాలు తెరిచాడండి. యేసయ్యే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడండి. యేసయ్యే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మధ్య కూర్చున్నాడండి. యేసయ్యే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆహారం తిన్నాడండి. యేసయ్యే వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంత పని ఎందుకు చేయాలో చెప్పండి, నేను కాపేస్తా. యేసయ్యే ఎందుకు రావాలి? యేసయ్యే ఎందుకు వాళ్ళతో కలిసి కూర్చోవాలి? యేసయ్యే ఎందుకు వాళ్ళకి లేఖనాల గురించి చెప్పాలి? యేసయ్య ఎందుకు వాళ్ళకి అంతగా విషయాలన్నీ తేటతిల్లుగా చెప్పాలి? వాళ్ళ గుండెని ఎందుకు మండించాలి? వాళ్ళ నమ్మకాలను ఎందుకు అపనమ్మకంలో నుండి నమ్మకంలోకి తీసుకొని రావాలో చెప్పండి. ఏంది అందరూ బిక్కమొహాలు వేసుకొని చూస్తున్నారు? యేసయ్య ఎందుకు రావాలో చెప్పండి అన్న, ఆపేద్దా, వాక్యం అయిపోతుంది. యేసయ్య ఎందుకు రావాలి? ఇక ఎవరు వచ్చినా వాళ్ళు యేసయ్య గురించి తెలుసుకున్నా నమ్మరు. వాళ్ళని నమ్మించడానికి యేసయ్యే వచ్చాడు. ఈరోజు నా సన్నిధిలో ఎవరెవరు ఏ అపనమ్మకాల్లో ఉన్నారో నాకు తెలియదు, ఎవరెవరు ఏ అవిశ్వాసాలు ఉన్నారో నాకు తెలియదు. నీ అవిశ్వాసాన్ని పోగొట్టడానికి యేసయ్య నీ దగ్గరకు వచ్చి ఈవేళ వాక్యం ద్వారా మాట్లాడాడు. కొట్టు చప్పట్లో. నీ ఉన్నటువంటి అపనమ్మకం పోగొట్టడానికి ఇదిగో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కొట్టు చప్పట్లో. చాలా మందిలో అపనమ్మకాలు ఉన్నాయి. నా అప్పులు తీరవో, నా కుటుంబం మారదు, నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, లేకపోతే నా బోటు సేవకుడు నా సేవ ఇంతే, నా బోటు సేవకుడు ఈ సేవ ఇంతే అని ఒకవేళ అపనమ్మకాలలో ఉండొచ్చు. కానీ వాళ్ళందరి దగ్గరికి వచ్చేసి ఏమన్నాడు తెలుసా? నాకు నువ్వు అప్పగించి చూడు, నీ జీవితాన్ని నేను మారుస్తా. కొట్టు చప్పట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నా. 3 సందర్భాలు చెప్పాను. మొదటి సందర్భం ఏంటి? యేసయ్యకు తన సమాధి ఇచ్చేసిన యోసేపు, యేసయ్యను మొదటగా చూసిన మరియా, సందేహాలను పోగొట్టుకొని నిజంగా యేసయ్య లోకరక్షకుడని సువార్త చాటిన 2 యవనస్తులు. అయితే ఇప్పుడు ఇంత సందేశం విన్నాం కదా, ఈ సందేశం వలన మనం నేర్చుకుంది ఏంటి? అది చెప్పి ఆపుతా. ఈ సందేశం వల్ల మనం నేర్చుకుంది ఏంటి? 1, యేసయ్య నిజమైన దేవుడు అని నువ్వు నమ్మితే నువ్వు ఊరకుండకూడదు, నువ్వు లోకానికి చెప్పాలి. ఎలా చెప్తావు? ఎలా చెప్తావు? సువార్త ద్వారా చెప్పచ్చు, క్రియల ద్వారా చెప్పచ్చు, ప్రవర్తన ద్వారా చెప్పచ్చు. నువ్వు నిజమైన దేవుడని ఆరాధిస్తున్నారని నువ్వు నిజంగా నువ్వు నమ్మితే నీ బ్రతుకు ద్వారా చెప్పచ్చు. చెప్పు. 2వదిగా, యోసేపు సమాధి చేశాడు. నిన్నేమేమంటున్నాడంటే, నీ హృదయం నాకు ఇవ్వయా, నీ లైఫ్ నాకు ఇవ్వయా, నేను సరి చేస్తానంటున్నాడు. 3వదిగా, 2 వ్యక్తుల్లో ఉన్న సందేహాలను పోగొట్టాడు కదా. మనలో ఎంతమందికి అయితే ఏ సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలని యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? సమాధానపరుచునుగాక. నీ సందేహాలన్నిటిని కూడా దేవుడు
తీసివేయునుగాక, నీకు జవాబు దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు